హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే మీకు మంచి ఆమ్లెట్ చాట్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. అండ్ పిల్లలు ఈవినింగ్ రాగానే ఏం స్నాక్స్ చేయాలో అసలు అర్థం కాదు. ఇలా ఈజీగా హెల్తీగా చేసి చాలా బాగుంటుంది. ఆమ్లెట్ వేసుకుంటే కూడా ఎగ్స్ కూడా పిల్లలకి మంచిది కాబట్టి ఎప్పుడు అండ్ బాయిల్లోనే కాకుండా ఇలా ఆమ్లెట్ వేసుకొని చాట్లా చేసుకుంటే బయట చాట్ తినే కంటే ఇది హెల్తీ చాట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ముందుగా అయితే దీనికోసం మనము ఇంట్లో తాలింపు పెట్టుకునే చిన్న బౌల్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే ఏం ఉండదు, జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే. ఓన్లీ మనం ఎగ్ను వేసేసుకోవాలి. దాంట్లో సాల్ట్, కారం వేస్తే సరిపోతుంది. నేనైతే ఇందులో పసుపు కానీ అల్లం వెల్లిగడ్డ ఏది వేయలేదు, బట్ చాలా టేస్టీగా ఉంది. ఇలా సింపుల్గా చేసుకోండి. అండ్ బేబీస్ కూడా అన్నీ పెడితే మంచిది కాదు కాబట్టి జస్ట్ సాల్ట్ అండ్ కారము అండ్ పసుపు అయితే, సాల్ట్ అయితే మనం బాగా తక్కువ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. కారం అయితే మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా జస్ట్ లైట్గా అనుకుంటూ మనము రివర్స్ తిప్పేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ మనం 2 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఏవేవో పెద్ద పెద్ద ప్రాసెస్ చేస్తూ ఉంటే మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది, డైలీ ఏం చేయాలో అర్థం కాదు. బట్ ఇలా ఈజీగా మనము పిల్లలకి పెడితే మాత్రం వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు అండ్ ఇష్టంగా తింటుంటారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చాలా బాగుంటుంది. అండ్ బయట చాట్స్ చూసినప్పుడల్లా అడుగుతూ ఉంటారు, బట్ మనం ఇలా ఇంట్లోనే చేస్తే మాత్రం వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి మనకు కూడా హ్యాపీ. అండ్ నేనైతే చూపిస్తున్న విధంగా ఇలా ప్లఫీగా చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఇలా ప్లఫీగా వచ్చాయి కదా, నేనైతే ఒక 3 తీసుకున్నాను అనమాట. 3 ఎగ్స్కి చేసేసి జస్ట్ నార్మల్గా మనం ఎంత పీసెస్ సైజెస్ కావాలనుకుంటే అంత సైజులో నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక నేనైతే ముందుగానే ఆనియన్స్, టమాటోస్ అండ్ కరివేపాకు, కొత్తిమీర చేసుకున్నాను. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్నాక పీసెస్గా కట్ చేసుకున్నాక పైనుంచి ఆనియన్స్ అండ్ టమాటోస్, నెక్స్ట్ వచ్చి కరివేపాకు, కొత్తిమీర, మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్, కారం వేసుకోవాలి. నేనైతే ఓన్లీ చికెన్ మసాలా ఉండే చికెన్ మసాలా పైనుంచి లైట్గా చల్లుకున్నాను. అండ్ ఎవరికైనా లెమన్ కావాలనుకుంటే కూడా లెమన్ వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను అసలు అది యాడ్ చేయలేదు. బట్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు ఈ స్నాక్స్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.